మనోరమ జననం మే 26, 1937 సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది. ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి అని ప్రేమగా పిలుస్తారు. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకు ఎవరూ అధిగమించలేదు. మనోరమ 5గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అన్నాదురై, ఎం. జి. రామచంద్రన్, కరుణానిధితో పాటు నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు. హీరోలైన శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలిట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగేట్రం చేశారు. ఇక చివరి చిత్రం సింగం -2. మనోరమ 1937 మే 26న తమిళనాడులోని మన్నార్గుడిలో జన్మించారు. ఈవిడ అసలు పేరు గోపిశాంత. అవార్డులు: పద్మశ్రీ పురస్కారం 1988, ఉత్తమ సహాయనటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం 2002, పద్మశ్రీ పురస్కారం, కళైమామణి పురస్కారం. నటించిన తెలుగు సినిమాలు: యవరాస్త్రి 1966, బొమ్మలాట 1970, భద్రకాళి 1976, శుభోదయం 1980, కాళీ 1980, విచిత్ర సోదరులు 1989, మునియమ్మ, మా ఇంటి కృష్ణుడు 1990, మైఖేల్ మదన కామరాజు 1991, గంగాబాయి, అల్లరి ప్రియుడు 1993, కుంతి పుత్రుడు 1993, జంటిల్ మేన్ 1993, అర్జున్ తల్లి, బొబ్బిలి రాయుడు 1994, యమలవ్ 1995, రిక్షావోడు 1995, బామ్మ, ప్రేయసి 1996, సింహం 1997, సాంబయ్య 1999, మా ఆయన సుందరయ్య 2001, బావ నచ్చాడు 2001, భానుపతి, ధీరుడు 2006, కృష్ణార్జున 2008, అరుంధతి 2009, చంద్రమ్మ, యముడు 2010, మల్లికార్జున తల్లి, అరుణాచలం, మరణం. గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015 అక్టోబర్ 11న తుదిశ్వాస విడిచారు.